దింపుడు గల్ల మల్లేజా వచ్చింది చూడరా. చింతపండు మల్లేజా పత్తి గింజ లెక్క వార్తలు రాస్తే నాకు ఎక్కడెక్కడనో ఏమేమో అవుతుంది. చింతపండు చిగ్గి లేకుండా రాసుకుంటా చింతపండు ఈ వార్తలు. నువ్వే కదా చింతపండు, కాంగ్రెస్ పార్టీ అధికారం దేవాలని ఎగిరి పడ్డది. దింపుడు గల్ల చింతపండు వార్తలు చూడరా. ఇలా దొంగ గొంతుగా మందిని ముంచే గొంతు వచ్చింది. దింపుడు గల్ల ప్రయత్నాలంట 42% పై రేవంత్వి అవే తిరకాసు పనులు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఆందోళన బాట విడిచి అస్సిన టూర్తో డ్రామాలు. 9వ షెడ్యూల్ సవరిస్తేనే 42%కి ఛాన్సు. పార్లమెంటు ఉపరాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అయితేనే బీసీ వర్గంలో 42% రిజర్వేషన్లు వస్తాయి. రేవంత్ మాత్రం న్యాయ నిపుణులతో చర్చలంటూ కొత్త నాటకాలు. ఆందోళన నిరసన వైపే చూడని సీఎం. ఢిల్లీలో లీగల్ టీంతో హడావిడి. రేవంత్ వస్తినా టూర్ తో బీసీలకు ఒరిగేదేమీ ఉండదంటున్న బీసీ మేధావులు. అవన్నీ దింపుడు గల్లం ప్రయత్నాలేనంటూ మండిపాటు. చింతపండు ఏం చెప్తుండు? మా కాంగ్రెస్ పార్టీ లంగల పార్టీ, దొంగల పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయదు. మా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇయ్యదు. మా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోయి దింపుడు గల కథలు పడతానని మన చింతపండు మళ్ళీ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇంతకంటే ఎక్కువ మనం ఏం అవసరం లేదు కదా.